వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నో సంవత్సరాల కలను నిజం చేసిన శాతవాహన యూనివర్సిటీ వీసీ ఆచార్య ఉమేష్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన స్కాలర్స్ మరియు తెలుగు విద్యార్థులు. ఈ సందర్భంగా శాతవాహన జేఏసీ చైర్మన్ చెన్నమల్ల చైతన్య గారు మాట్లాడుతూ, శాతవాహన యూనివర్సిటీలో తెలుగు విభాగానికి సంబంధించి PhD అడ్మిషన్స్ పొందిన సందర్భంలో శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ సార్ గారికి పాలాభిషేకం చేసి అనంతరం బాణాసంచాతో సంబరాలు చేసుకోవడం జరిగింది. తెలుగు విత్ ఏవైతే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు ఉన్నాయో వాళ్ళకు PhD అవకాశం ఇచ్చినాము. భవిష్యత్తులో ఇంకా వేరే కోర్సు కూడా PhD అవకాశం ఇస్తాము. గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు ఒక గైడ్గా ఎలిజిబిలిటీ ఇచ్చి ప్రతి ఒక్కరికి 2 విద్యార్థులను చొప్పున ఇచ్చినాము. సో ఇప్పుడైతే ప్రస్తుతం 2 విద్యార్థులు ఇచ్చిన, భవిష్యత్తులో దీని సంఖ్య పెంచుతాము. సో వాళ్ళు దీంట్లో కూడా వాళ్ళు ప్రతిభ చూపితే భవిష్యత్తులో మేము సంఖ్య పెంచడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనికి ఒక కంటెంట్ ఏంటంటే, గవర్నమెంట్ ఎలిజిబిలిటీ ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కు గైడ్షిప్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలు ఉన్న విద్యార్థులు ఎక్కడికో ఉస్మానియాకో కాకతీయ పోకుండా మన శాతవాహన విశ్వవిద్యాలయంని PhD చేసుకునే అవకాశం ఉంటుంది. అవకాశాన్ని మేము మొట్టమొదటిసారి కల్పించినాము. ఎందుకంటే మా దగ్గర ఈ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ టీచర్స్ లేరు, కానీ అదే తెలుగు సబ్జెక్ట్ గవర్నమెంట్ టీచర్స్ పర్మనెంట్ టీచర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఎలిజిబుల్ UGC ప్రకారం ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి మాత్రమే గైడ్షిప్ ఇచ్చాము. ఈ సంవత్సరం అంటే 2025-26 నుండి ఈ PhD కోర్సు మేము ఇక్కడ తెలుగు, తర్వాత బాటనీ, తర్వాత వివిధ సబ్జెక్టులు ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనికి సహకరించిన మా సిబ్బందికి, రిజిస్ట్రార్కి అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. సో విద్యార్థులు చక్కగా చదువుకొని వాళ్ళ PhD కంప్లీట్ చేసి శాతవాహనకి పేరు చెప్పి తెలుగు డాక్టరేట్ ఇన్ తెలుగు సబ్జెక్టు త్వరలో వాళ్ళు డాక్టరేట్ పూర్తి చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా PhD నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ చేసి రిజల్ట్స్ ఇచ్చేసి ఈనాడు మారుమూల ప్రాంతంలో చదువుకున్నటువంటి మాలాంటి విద్యార్థులందరికీ కూడా PhD చేసుకునే అవకాశం కల్పించినటువంటి శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ సార్ గారికి మా తెలుగు విభాగం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సంతోషంతో ఈనాడు ఉమేష్ కుమార్ సార్ గారు ఎక్కడ ఉన్నా కలకాలం వర్ధిల్లుతూ ఎంతోమంది పేద విద్యార్థులకు అండదండగా ఉండాలని చెప్పేసి అని ఇలా ఆ యొక్క నిర్ణయాన్ని హర్షిస్తూ సార్ గారికి ఈ యూనివర్సిటీలో పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే బాణసంచాలు కాల్చి అందరం కూడా ఆనందంలో మునిగడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని యూనివర్సిటీలు ఉన్నప్పటికీ కూడా ఎవ్వరు కూడా సాహసోపేత నిర్ణయాలు తీసుకొని ఎంతోమందికి కూడా సాయం చేయటువంటి పరిస్థితి మనం చాలా చూసాం. కానీ ఈనాడు ఉమేష్ కుమార్ సార్ గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ యూనివర్సిటీ డెవలప్మెంట్ అనేది అద్భుతంగా జరుగుతూ ఉంది. సార్ యొక్క హయాంలో రాబోయే రోజులలో శాతవాహన యూనివర్సిటీ అనేది మొట్టమొదటి స్థానంలో నిలబడంలో ఎలాంటి సందేహం లేదు. సార్ యొక్క కృషి, పట్టుదల, సార్ యొక్క డెడికేషన్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సారు తీసుకున్న నిర్ణయాలు మాత్రం చాలా అంటే చాలా అందరికీ కూడా హర్షించదగ్గ ఉన్నాయి. ఇలాంటి వీసీ గారు దొరకడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. ముఖ్యంగా ఉమేష్ కుమార్ సార్ గారికి మాత్రం ప్రత్యేకంగా మా తెలుగు భాగం నుంచి సార్కు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు చెప్తున్నాము, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సారు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా కానీ అందరినీ మెప్పించి ఒప్పించి అసాధ్యంగా దాన్ని ఇలా సుసాధ్యం చేసి మా జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఉమేష్ కుమార్ సార్ గారికి మా అందరి తరఫున సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు చెన్నమల్ల చైతన్య, శాతవాహన యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్, జేఏసీ చైర్మన్, వ్యవస్థాపకులు. ఇవాళ సార్ తీసుకున్న నిర్ణయం పట్ల బయట ఎంతోమంది గైడ్షిప్ చాలామంది కూడా సార్లకు వచ్చింది. ఆ గైడ్షిప్ రావడం ద్వారా కూడా దాదాపుగా కొన్ని వందల మందికి కూడా అవకాశం రాబోతుంది. సో ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క శాతవాహన యూనివర్సిటీలో PhD అవకాశం కల్పించినటువంటి ప్రొఫెసర్ అయినటువంటి వీసీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంతటి అవకాశాన్ని ఇచ్చి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి మా అందరికి కూడా PhD చేసుకున్నటువంటి అవకాశం కల్పించినటువంటి శాతవాహన యూనివర్సిటీలో ఉన్నటువంటి వీసీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఈ అవకాశం రావడం వల్ల ఎంతోమంది విద్యార్థులకు రానున్న రోజుల లోపల కాకతీయకో లేకపోతే ఉస్మానియాకో లేకపోతే వేరే యూనివర్సిటీకి పోకుండా ఈ శాతవాహన యూనివర్సిటీలోనే PhD చేసుకున్నటువంటి అవకాశము దొరకడం వల్ల చాలామంది విద్యార్థులకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. దీనికి కారణమైనటువంటి వీసీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల లోపల నాలాంటి ఎంతోమంది విద్యార్థులకు కూడా
ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అవుతుందని కూడా తెలియజేస్తూ ఇంత అవకాశాన్ని కల్పించినటువంటి వీసీ గారికి నా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు నైతం మహేష్, శాతవాహన యూనివర్సిటీ పిహెచ్డి స్టూడెంట్. రమేష్, శాతవాహన యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ అండ్ ఫార్మర్ స్టూడెంట్. నేను ఇక్కడే 2021-2023 వరకు పీజీ కంప్లీట్ అయింది. అండ్ అలాగే అప్పుడే నెట్ సెట్ జేఆర్ఎఫ్ క్వాలిఫై ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ యూనివర్సిటీ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లలకి ప్రియారిటీ ఇవ్వడం, మాకు ఏంటంటే ఇక్కడ రెగ్యులర్ డిపార్ట్మెంట్ లేకపోవడం మాకు చాలా ఇబ్బంది అయింది. కానీ ఇప్పుడు వచ్చిన వీసీ గారు ఉమేష్ కుమార్ గారికి మేము ఇప్పుడు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్ డిపార్ట్మెంట్ లేకపోయినా కానీ బయటకల్లో ఉన్న డిగ్రీ కాలేజ్ ఉన్న ప్రొఫెసర్లకి, అసిస్టెంట్ ప్రొఫెసర్లకి వాళ్ళందరికీ కూడా గైడ్షిప్ ఇచ్చి మా అందరికీ ఎంతో సువర్ణమైన అవకాశం ఇచ్చిన ప్రొఫెసర్ వీసీ ఉమేష్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మాలాంటి ఎంతో మందికి నిరుపేద విద్యార్థులకు చాలా సువర్ణమైన అవకాశం కల్పించి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. నా పేరు బోడకుంట రమేష్, పిహెచ్డి స్కాలర్, శాతవాహన యూనివర్సిటీ.